జగన్ అడ్డాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళడానికి కారణాలేంటి? కడప టూర్ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? జగన్ కన్నా ముందే పవన్ ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారా? ఇకపై వరుస పర్యటనలు ఉండబోతున్నాయా? జగన్ ఇలాకానే ఎంచుకోవడం వెనుక పవన్ ఆంతర్యం ఏంటి? సొంత జిల్లాలో జగన్కు చెక్ పెట్టబోతున్నారా? రాజకీయంగా వైసీపీని దెబ్బతీయబోతున్నారా? కూటమి నేతలు, ప్రభుత్వ వర్గాల వాదన ఎలా ఉంది? ఈ నెల 7న కడప జిల్లాలో పర్యటించబోతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జగన్ ఇలాఖాలో అడుగు పెడుతున్నారు. సుదీర్ఘంగా స్థానికులతో మాట్లాడనున్నారు. కూటమి నేతలతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకు రాబోతుండటంతో అభిమానులు, కూటమి శ్రేణుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకుని బందోబస్తు కట్టుదిట్టం చేశారు అధికారులు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో దూసుకువెళుతున్నారు పవన్ కళ్యాణ్. మొదటి నుంచి తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ అడ్డాలో కాలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. పర్యటన వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పొలిటికల్గా మాజీ సీఎం జగన్కు చెక్ పెట్టేందుకు ఆయన టూర్ ఉన్నట్లు కూటమి నేతలు గుసగుసలాడుతున్నారు. త్వరలో జనంలోకి వెళతానని వైసీపీ అధినేత ప్రకటించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతానన్నారు. ఇకపై నిత్యం ప్రజల్లో ఉండేలా చూస్తానని ఆ పార్టీ నేతలతో స్పష్టం చేశారు. మొదట జనవరిలో జిల్లాల పర్యటనలు ఉంటాయని మాజీ సీఎం జగన్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ నెలలోనే క్షేత్రస్థాయిలోకి మంత్రులు వెళ్లబోతున్నారు. 5 నెలల పాలనలో చేసిన అద్భుతాలను ప్రజలకు వివరిస్తామని అంటున్నారు. మంత్రుల టూర్కు కౌంటర్గా వైసీపీ అధినేత రూట్ మార్చారు. 1 నెల ముందుగానే జిల్లాల టూర్లకు శ్రీకారం చుట్టబోతున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. జగన్ కంటే ముందే ప్రజల్లో ఉండాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా భాగస్వామ్య పర్యటనలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల నుంచి డిప్యూటీ సీఎం నిత్యం ప్రజల్లో ఉంటారని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సైతం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ అధినేత అడ్డాను తొలి ప్రదేశంగా ఎంచుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అక్కడి నుంచి రాజకీయ సమరానికి నాంది పలుకుతారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కడపలో కూటమి జయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలోనే టూర్లో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా బియ్యం మాఫియా, ఆదాని వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. మరోసారి వాటిని ప్రస్తావిస్తారా, లేక గత 5 ఏళ్ల అవినీతిని బయటపెడతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా ఆదాని వ్యవహారంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం. కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటు కాకినాడ పోర్ట్, సోషల్ మీడియా సైకోల విషయంలోనూ సీరియస్గా స్పందించారు. కాకినాడ పోర్టు రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. స్టెల్లా షిప్ను పరిశీలించి సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపడంలోనూ కీలక పాత్ర పోషించారు. దీనిపై కేబినెట్లో ప్రస్తావించి కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత కడప వేదికగా వైసీపీ సోషల్ మీడియా నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇలా వరుస పరిణామాలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప పర్యటన ఉత్కంఠ రేపుతోంది.